వాస్తవంగా మీకు క్రిస్టియన్స్ అంటే పడదా లేకపోతే జీసస్ అంటే పడదా స్వామి? చచ్చ నాకు అవినీతి పడదు స్వామి అవినీతి పడదు అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ అవినీతి పరులు అంటారు. మీ ప్రశ్న బాగుంది స్వామి. నేను ప్రాక్టికల్ పర్సన్ని స్వామి. ఇప్పుడు మనం ఇక్కడ 1 2 3 5 ఉన్నాం. అవును స్వామి. ఇక్కడ చావులు రాని వాళ్ళు చావు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చేయొత్తన్నా అన్నాను. ఎవరన్నా చేయెత్తారా? లేదు స్వామి. ఎందుకు ఎత్తారు? అందరు చచ్చిపోయేవాళ్ళే స్వామి. మరి ఎవరన్నా చేయెత్తితే పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ అలా అనాలనిపిస్తుందా లేదా? అవునా అవునా? అందుకు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని మీరు కెమెరా సర్దుకునే ఆ అడవిలో ఉన్నప్పుడు ఒక తాత ఫోన్ చేశాడు. అసలు నేను మాట్లాడుతుంటే వింటలేదు. ఎందుకు వింటలేదు? మూర్ఖత్వం ఎక్కింది కాబట్టి 10 సార్లు 20 సార్లు 30 సార్లు ఫోన్ చేసేస్తాడు. దేనికి దేనికి చేసేసి నా తల తినేయాలి. ఎందుకు తల తినేయాలి? వాడు అబద్ధాన్ని నిజమని నేను ఒప్పేసుకునే వరకు ఏమంటారు? మీకు శాంపిల్ మీరు క్వశ్చన్ అడిగారు కదా, వాళ్ళతో చెప్పిస్తాను. వాళ్ళు మూర్ఖులు అనే విషయం మీకు అర్థం కావాలి కదా. నేను మూర్ఖత్వాన్ని వ్యతిరేకిస్తాను, ఇంప్రాక్టికల్ విషయాల్ని వ్యతిరేకిస్తాను. నిన్నో మొన్నో ఒక వీడియో, ఎవరిదో కిడ్నీ వేడెక్కుతుంది నాకు తెలుస్తుంది అంటాడు. ఎవరిదో కిడ్నీ వేడెక్కడం ఏంటి? పాస్టర్కి తెలియదు ఏంటి? వినేవాడు గొర్రె. కిడ్నీ వేడెక్కడ వెండి స్వామి? అయ్యో మనకి తెలియదమ్మా. వినేవాడు గొర్రె అయితే చెప్పేవాడు పాస్టర్ అని సామెత. తెలుసా పొన్నిక? తెలుదా? కాదమ్మా, అసలు నాకు అర్థం కాదు. హైదరాబాద్ పాపి రాజేషు ఎప్పుడో ఒక 15 రోజుల క్రితం ఫోన్ చేశాడు. అతన్ని అడుగుదాం. నేను ఇంప్రాక్టికల్ అని ఎందుకు అంటున్నానంటే, ఏ జీవి అయినా పుట్టి హలో సార్, నమస్తే సార్, బాగున్నారా? సార్ నమస్కారం, బాగున్నాను సార్. నన్ను బాగున్నా. ప్రైజ్ ద లార్డ్. అంటే మీరు మిస్డ్ కాల్ అలా పెట్టుకుంటాను సార్. నాకు టైం ఎప్పుడన్నా దొరికినప్పుడు రిప్లై ఇస్తాను సార్. ఎందుకంటే ఈ ఫోన్ సైలెంట్, నేను వైలెంట్, అందువల్ల నాకు కుదిరి చావదు. ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను రిప్లై ఇస్తాను. ఏం సార్ సంగతి, ఎట్లున్నారు? మంచిగానే ఉన్నాను సార్. నేను మంచి ఇక్కడ అదే ఏం ఊరు అంటారంటే మహారాష్ట్ర, సోలాపూర్కి వచ్చిందా సార్? ఓ మహాలక్ష్మి. ఓకే ఓకే. మహారాష్ట్ర సోలాపూర్. అది మహారాష్ట్ర, అక్కడ ఉండేది మహాలక్ష్మి. సార్ మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు తిరుమల వెళ్ళారా? చాలా సార్లు వెళ్ళాను సార్. చిన్నప్పుడు కాదు, నేను చెన్నైకి వెళ్తుంటా ప్రతి 15 రోజులకు ఒకసారి. చెన్నై నా ట్రిప్ వెళ్తుంటాను సార్. అయితే చిన్నప్పుడు వెళ్ళింది గుర్తులేదు. మిడిల్ లో చాలా సార్లు నా వెంట ఒక 20 మందిని కాశీకే తీసుకెళ్ళింటాయి. ఓ వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఇప్పుడు మీరు రీసెంట్ గా తిరుమల ఎప్పుడు వెళ్ళారు? రీసెంట్ గా వచ్చి నాకు తెలిసి ఒక 10 years కింద. 10 years. ఓకే. అంటే నిన్న ఎప్పుడో టాపిక్ వచ్చింది సార్, కొల్లాపూర్ టాపిక్. ఎందుకు వచ్చిందంటే, అమ్మవారు వైకుంఠం నుంచి రావడం వల్లనే స్వామివారు వచ్చి తర్వాత తిరుమల, ఇదంతా కూడా మనకి పురాణాల్లో ఉందన్నమాట. అదంతా గుర్తొచ్చింది మీరు చెప్పడం వలన. పాప మీరు ఎందుకు చేశారో ఏమిటో చాలా రోజులు అయింది సార్, చెప్పండి సార్. సార్ ఏం లేదు, అప్పుడు మీరు ఎందుకు చేశానంటే ఆ రోజు ఏదో విషయం చెప్పేది ఉంది. వీడియో ఏదన్నా చూసారా, ఇంటర్వ్యూ లాంటిది మీరు పంపించిందా? మీరు ఏదన్నా వీడియో చూసి లేదన్నా ఎవరిదైనా ఇంటర్వ్యూ చూసి నాకు ఏదన్నా ఏం చేయలేదు సార్. యాక్చువల్గా అయితే మా నాన్న వాళ్ళ తమ్ముడు, మా బాబాయ్ రీసెంట్ గా హార్ట్ సర్జరీ బాబాయ్ గారికి ఏమైంది? బైపాస్ సర్జరీ సార్. ఓకే. బాగున్నారు సార్. ఇప్పుడు బాగున్నారా? బాగున్నారు కదా? మాట్లాడుకుంటున్నాం అంతే. ఓకే ఓకే ఓకే. మీరు ఉండేది హైదరాబాద్ లోనేగా? నేను గద్వాల సార్ ఉండేది. అయితే హైదరాబాద్ లో కూడా ఉంటా. హైదరాబాద్ లో ఇల్లుంది. నేను మీకు అంటే ఈ విషయంలో ఒక ఆయుర్వేద వైద్యుల నెంబర్ పెడతాను సార్. మీరు ఒక్కసారి వాళ్ళని కన్సల్ట్ చేయండి. వారు వనస్థలిపురంలో ఉంటారు సార్. బైపాస్ సర్జరీ గురించా? అంటే మళ్ళీ తర్వాత ఇంకే ఎఫెక్ట్ రాకుండా వారి యొక్క అయినా ఎందుకంటే ఒకసారి హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని మనం కేర్ తీసుకోవాలి. వాళ్ళందరూ కూడా యాక్చువల్ గా
వాళ్ళంతా కూడా మా ఇంట్లో అందరు కూడా మా మదర్తో సహా మామూలుగా హైందవులో మేమంతా. అందరు ఎవరు కాదు సార్, హిందువు కానివాడెవడు? నేను ఎప్పుడు చెప్తాను కదా సార్, ఆటో వెనకాల ఆడియన్ రాస్తే అవుద్దే ఏంటి బలివాది సార్, మూలం ఎక్కడ పోద్ది సార్, ఎవడో గేలం అయితే. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే హాస్పిటల్లో బైపాస్ సర్జరీ అయిన ఒక 2 days చేతులు ఎత్తేసారు డాక్టర్లు. అంటే ప్యాకేజ్ మాట్లాడుకున్నారు, ఇంత అమౌంట్ అని. చేతులు ఎత్తేసిన తర్వాత భార్య పిల్లలు ఒక సైడ్ ఒక్కొక్కరు, ఇది ఆ దేవుడి మీద ప్రామిస్ గా చెప్తున్నా, అబద్ధం ఏం లేదు, ఒక్కొక్కరు ఒక దిక్కు కళ్ళె బిల్ల ఏడ్చుకుంటుంటే, ముగ్గురు కదా ఆయనకు ఆడపిల్లలు, కొడుకులు లేరు, ఆధారం లేదు కుటుంబానికి. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది జరిగి? వారమైంది. ఆయన భూమి మీద నూకలు ఉన్నాయి మొత్తానికి, అంతే కదా సార్. ఇప్పుడు రాజేష్ గారు, దేవుడు లేడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు, దేవుడు ఉన్నాడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు, దేవుడు లేడు అన్నాడు ముసడు అయిపోతాడు. చదువు వినాలి, మీ మాటనే విన్నాను, మీ మాటనే విన్నాను, మీ మాటనే విన్నాను, వినాలి వినాలి వినాలి. నేను విన్నా, చాలాసేపు చెప్పాను కదా, అతను మాటలన్నీ విన్నానా. సో చావు అనేది ఎవరికైనా వస్తుంది. ఏది దేవుడు లేడు అన్నోడికి వస్తుంది, దేవుడు ఉన్నాడు అన్నోడు కూడా అవుతుంది. ఎవరైనా పుట్టిన తర్వాత మళ్ళీ కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ యేసు, ఇన్ ద నేమ్ ఆఫ్ పీసు, అదేం లేదు. యేసు ముసలి గారు సార్ నమస్తే అండి. నమస్కారం అండి. హలో సార్ యలమంది గారు చెప్పండి సార్. మీరు నేను చెప్పే 2 మాటలే 2 మాటలే చెప్తాను, ఎక్కువ చెప్పను. పోనీ చెప్పండి సార్. ఏమండి, మా ప్రభు మాకు చెప్పాడు. ఏం చెప్పాడు? నీ పొరుగువారిని ప్రేమించము, నీ శత్రువుని ప్రేమించమని చెప్పిందంటే. ప్రేమిస్తున్నారా? నీ పొరుగువారిని ప్రేమించము, నీ శత్రువుని ప్రేమించమని చెప్పి మేము కాదు, శత్రువు కూడా ప్రేమిస్తున్నాం. ప్రేమిస్తున్నారా? అలా ఏదైనా రుజువు ఉందా సార్? రుజువే కావాలంటే అంటే రుజువు ఏంటంటే, ఇప్పుడు బ్రిటిష్ క్రైస్తవ కుక్కలు మన దేశాన్ని ఎంత నాశనం చేసినాయో, మన ఆస్తులు మన సంపద ఎంత ఎత్తుకెళ్ళినాయో తెలుసు. ప్రేమించడం ఏంటి సార్ ఆ దరిద్రులు? ఇలా జోకులు ఎత్తేనే మరి మేకులు దింపాలని పెడుతుంది. సార్ చాలా బాగున్నాం, సంతోషంగా ఆనందంగా ఉన్నాం సార్. మీరు హైదరాబాద్ లో ఉన్నా, మీరు ఎక్కడున్నారు సార్? సార్ ఏమన్నా చెప్పాలా? ఇందాక ఫోన్ చేశారు నాకు. ఏంటంటే మీరు అసలు గ్రంథం చదవకుండా. ఏం గ్రంథం సార్? బైబిల్ చదువు. మీరు చదివారా సార్? చదువుతున్నాం కదండి. మీరు మొత్తం చదివారా? నేను చదివాను. హెచ్కేఎల్ 23లో ఏముంటుంది సార్? ఏముంటదండి? పరమగీతం 8:8లో ఏముంటది? మార్క్స్ 16:16లో ఏముంటది? మీరు ప్రతిసారి యేసుప్రభు ఎప్పుడు పుట్టాడు, డేట్ ఎప్పుడు పుట్టాడు, అది నా నోరు మోయించచ్చుగా మీరు. నా నోరు మోయించండి. ఏమని డేట్ చెప్తే నోరు మూసేసి ఫోన్ పెట్టేస్తాను. డేట్ చెప్పేస్తే డిసెంబర్ 25 అని, కిస్మిస్ అని, నేడు వాడు పుట్టెను అని గోడల మీద స్టిక్కర్ అని చెప్తున్నారు. ఆ నేడు ఆ బైబిల్లో చూపించండి, మీకు డబ్బులు కూడా ఇస్తాం. నేడని ఎవరు చెప్తున్నారు దాన్ని? ఇదే పాయింట్ విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు. మేము చెప్పామా? ఆ బైబిల్ చెప్పిందా డిసెంబర్ 25 పుట్టాడని? అతను డిసెంబర్ నెలలో పుట్టాడు. మొదటి రోజు కాలు బయట పెట్టాడు, రెండో రోజు వేలు బయట పెట్టాడు, అలా 4 రోజులు పుట్టాడు అని విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు. గోదావరి గొర్రె ఈ బుక్ ఖచ్చితంగా చదవాలి. ఇప్పుడు మీరు విజయప్రసాద్ రెడ్డి గారి మాట ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అంతే కదా, డేట్ లేదు కదా బైబిల్లో. అంటే డిసెంబర్ 25 కిస్మిస్ చేసేవాడు గొర్రె, బుర్ర తక్కువడు అనే కదా మీరు చెప్పేది? అది బుర్ర తక్కువడా? అదే కాదు. మరి డిసెంబర్ 25 దేనికి? మీరు చెప్పండి సోలమన్ గారు, డిసెంబర్ 25 దేనికి సార్? అది అప్రాక్సిమేట్లీ ఇప్పుడు సార్ ఇన్ని మాటలు వద్దు సార్. సార్ ఒక్క క్షణం సోలమన్ గారు, కాదు ఒక్క క్షణం. ఇప్పుడు నా ఎదురుగా అనిల్ అని సార్ ఒక్క క్షణం నా ఎదురుగా అనిల్ ఉన్నాడు. ఒరే మీ నాన్న పేరు చెప్పిన అప్రాక్సిమేటా కరెక్టా కన్ఫర్మా? అంతే అమ్మ. మీ నాన్న పేరు ఫట్. మీ నాన్న పేరు వీళ్ళు అప్రాక్సిమేట్ ఏం లేదు, కన్ఫర్మేగా సార్. మీ నాన్న పేరు సార్? హలో సోలమన్ వాళ్ళ నాన్నగారి పేరు ఏంటి సార్? తిమ్మప్ప. ఓకే. ఇప్పుడు కన్ఫర్మా? అది కాదు సార్, కన్ఫర్మా లేకపోతే అప్రాక్సిమేట్లీ? మీ నాన్న కన్ఫర్మేగా? అంతే కదా. మరి యేసు వాళ్ళ నాన్న కన్ఫర్మ్ లేదా? ఎందుకు కన్ఫర్మ్ లేదా? ఎవరో యేసు వాళ్ళ నాన్న దేవుడు. అంటే మీ నాన్న పేరు తిమోజీ, వాళ్ళ నాన్న పేరు ఎమోజీ, మరి ఈయనెవరు కీమోజీ, ఈ నాన్న పేరు ఏంటి? దేవుడి పేరు
దేవుడి పేరు సృష్టికర్త అండి. దేవుడి పేరు సార్ సృష్టికర్త. ఇప్పుడు నేను సార్ ఇప్పుడు నేను దేవుణ్ణి పిలవాలి, ఎలా పిలవాలి చెప్పండి? నేను నాస్తికుడిని. తండ్రి అని పిలండి. ఏ రామా అనకూడదా? రామా అనకూడదా? గోవిందా ఒకసారి చెప్పండి అందరూ. గోవిందా, నారాయణ, మాధవ, కేశవ. అందుకని చక్కగా అన్నం తిని అన్నమయ్య పాటలు విన్నాను సార్. మాధవ కేశవ మధుసూ. తొక్కలేరు. ఇంకేమైనా అనర్థాలు జరుగుతాయి ఒకవేళ మొక్కపోతే? ఈ కొలవకపోతే యేసుక్రీస్తును? ఇంకా ఇంతకు మించిన అనర్థం ఏముండదు. మానవుడికి తన జీవితం ఏంటో తనకు అర్థం కాదు. తాను ఎందుకు పుడుతున్నాడు, ఎందుకు చనిపోతున్నాడు, చనిపోయి ఎక్కడికి వెళ్తున్నాడు, పాపం ఏంటో, పరిశుద్ధత ఏంటో తెలీదు. అంటే ఇంతకు మించిన అనర్థం ఏంటి? క్రైస్తవంలో లేకపోతే అవి తెలీదు అంతేనా? క్రైస్తవంలో లేకపోతే కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు అని అంగీకరించకపోతే, ప్రభు అయిన యేసుక్రీస్తులో నూతన జీవం పొందకపోతే. ఇది మూర్ఖం అనిపించట్లేదా మీకు? అంటే నన్నే మొక్కాలే, నన్ను మొక్కకపోతే నీ జీవితానికి అర్థమే లేదు, నీ జీవితానికి నువ్వు ఎండు తెలుసుకోలేవు అంటే ఇది ఒక మూర్ఖము, అన్యాయము అని మీకు అనిపించట్లేదా? వెరీ గుడ్. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతూ మీరు సమాధానం చెప్పాలి. మీకు పిల్లలు ఉన్నారా? లేరు. మీకు పిల్లలు పుట్టిన తర్వాత మీ కొడుకు మిమ్మల్ని మాత్రమే నాన్న అనాలా, లేకపోతే మిమ్మల్ని కాకుండా ఇంకెవరిని నాన్న అన్నా సరే మీరు అంగీకరించగలుగుతారా? ఉదార స్వభావం, పెద్ద మనసు చేసుకొని నా కొడుకు నేనే కంట కనుక నన్నే నాన్న అనాలి. ఇందులో మూర్ఖత్వం లేదు కదా? లేదు కదా. మీరు మీ పిల్లాడికి జన్మనిచ్చారు కాబట్టి ఆ బిడ్డ మిమ్మల్ని మాత్రమే నాన్న అనడం మూర్ఖత్వం ఎలా కాదో నేను ప్రారంభంలో చెప్పాను. ఈ సృష్టి అంతటిని చేసింది ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నప్పుడు దేవుని చేత సృష్టించబడిన మానవుడు తిరిగి ఆయన్ని దేవుడు అనడం మూర్ఖత్వం ఎందుకు అవుతుంది? ఎందుకైతుంది అంటే ఇప్పుడు నా కొడుకే వీడు నన్నే నాన్న అనడానికి నా దగ్గర ప్రూఫ్ ఏముంటుంది అంటే నేను DNA రిపోర్ట్ తీసుకొని వస్తాను. ఓకే, ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న హిందువులు వేలాది సంవత్సరాలుగా ఇక్కడ హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన చారిత్రాత్మక కట్టడాలు, గ్రంథాలు అన్నీ ఉండి వీళ్ళు ఆ దేవుళ్ళను కొలుస్తున్న వీరందరూ నీ దేవుడు ఈ దేవుడు కాదు, నువ్వు యేసుక్రీస్తు నీ దేవుడు అని నమ్మమంటే అంత గుడ్డిగా ఎట్లా నమ్ముతారు? ఓకే, దీనికి సమాధానం చెప్తాను. మీరు DNA టెస్ట్ అన్నారు కదా, DNA టెస్ట్ అన్నారు కదా, బైబిల్ ఒక మాట రాయబడింది, నీతిమంతులు లేడు ఒక్కడు లేడు అని. నీతిమంతులు లేడు ఒక్కడు లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని. నీతిమంతులు లేడు ఒక్కడు లేడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారని. ఇది DNA, మానవ DNA. అది భారతదేశం కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఏ ప్రాంతం అయినా సరే, మీకు పుట్టిన బిడ్డకి మీ DNA ఎలాగైతే ఉంటుందో అలాగే మొత్తం ప్రపంచాన్ని మీరు తిరిగినప్పుడు ప్రతి మానవుడు పాపే. DNA ప్రతి మానవుడు పాపే. ఈ పాపాన్ని నుంచి మానవుడిని విడిపించడానికి వచ్చాను అని చెప్పిన ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే పుట్టుకతోటే మానవులందరూ పాపులా? పుట్టుకతో పాపులు, జన్మతః పాపులు, కర్మతః పాపులు. జన్మతః పాపులు, కర్మతః పాపులు. కాబట్టి ఏంటంటే మీ DNA మీ బిడ్డకి ఎలా వస్తుందో అలాగే ప్రపంచ మానవులందరికీ, వాళ్ళు ఏ మతం కానీ, ఏ కులం కానీ, ఏ ప్రాంతం కానీ, ఏ దేశం కానీ, ఏ కాలం కానీ, ప్రతి మానవుడు పాపి, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించమని పొందలేకపోతున్నారు. నీతిమంతులు ఒక్కడు లేడు. ప్రభు యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే పాపులను రక్షించుటకు. ఒకవేళ భారతదేశంలో పాపులు లేకపోతే కనుక భారతదేశం ప్రభు యేసుక్రీస్తు అక్కర్లేదు. లేదు భారతదేశంలో మేము పాపులమి అని అంటే గనక ఖచ్చితంగా ప్రభు యేసుక్రీస్తు భారతదేశం కూడా దేవుడే. ఈ ప్రపంచంలో మీరు ఎక్కడైనా వెళ్ళండి, మాలో పాపం లేదు అని చెప్పేవాడేవాడు ఈ ప్రపంచంలో లేడు. కాబట్టి ప్రతి మానవుల్లో పాపం అనే DNA ఉంది. కాబట్టి ఆ పాపం నుంచి మానవుడిని విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే లోకానికి వచ్చాడు. కాబట్టి శిలువలో ప్రాణం పెట్టాడు. కాబట్టి ఖచ్చితంగా మానవుడికి దేవుడు ఆయనే. అది భారతదేశం కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. గ్రంథాలు ఏముంది, ఎన్నైనా రాసుకోవచ్చు. అంటే పుట్టిన బిడ్డకు పాపాన్ని అంటిస్తలేరా మీరు? అన్యం పుణ్యం తెలియని ఒక పుట్టిన పసిబిడ్డకు పాపాన్ని అంటిస్తలేరా? ఓకే, ఈ మాటల ద్వారా. ఓకే, అన్యం పుణ్యం తెలియనటువంటి బిడ్డకి పాపాన్ని ఆపాదిస్తలేరా అని అంటున్నారు కదా. నాన్నకి అమ్మకి ఇరువురికి HIV ఉంది. నాన్నకి అమ్మకి ఇరువురికి HIV ఉంది. పుట్టే బిడ్డకి మనం HIVని ఆపాదించాలనా, లేకపోతే ఆ బిడ్డకి HIV ఉందని మనం చెబుతున్నామా? వస్తుంది ఉంటే ఒకవేళ కాదు, నేను చాలా క్లారిటీగా చెప్పాను. నాన్నకి HIV ఉంది, అమ్మకి HIV ఉంది. పుట్టే బిడ్డకి HIV ఉంటుందా లేకపోతే మనం ఆపాదిస్తున్నామా?
ఉంటది వస్తది ఇంకా కదా. అదే కదా మేము చెప్తున్నాం, బైబిల్ అదే చెప్తూ ఉన్నది. నేను పాపంలో పుట్టిన వాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించను కానీ అని. హెచ్ఐవి మనుషులందరికీ ఉండదు. వినండి, ఒక్కరికి ఉండే వినండి. ఎగ్జాంపుల్ నేను తీసుకొని దానికే మీరు చెప్పాను. లోకమంతటికి నేను రుద్దడం దానికే అనేది చెప్పాను. తప్పు. అది నేనేమంటున్నాను అంటే లోకంలో పుట్టే ప్రతి బిడ్డకి హెచ్ఐవి ఉంటుందని నేను చెప్పలే. నాన్నకి హెచ్ఐవి ఉంది, అమ్మకి హెచ్ఐవి ఉంది, బిడ్డకి హెచ్ఐవి మనం ఆపాదిస్తున్నామా, నిజంగా ఉండే విషయం చెబుతున్నామా అనే విషయం చెప్పాను, చాలా క్లారిటీ చెప్పాను. అందరి బిడ్డలకు వస్తుందని నేను చెప్పట్లేదు. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే ఆదాం పాపం చేశాడు, హవ్వ పాపం చేశారు, ఇరువురు పాపం చేశారు. ఇరువురు పాపం చేస్తే పుట్టే బిడ్డ పాపం లేనివాడుగా పుడతా, పాపం ఉన్నవాడుగా పుడతాడు. అంటే తల్లిదండ్రులు చేసిన పాపానికి పిల్లలకు కూడా పాపం అంటుకుంటుందా? ఏంటి? తల్లిదండ్రులు పాపం చేస్తే ఇప్పుడు నేను చెడ్డోన్ని, అవును, నాకు కొంచెం దురుస్తకం ఎక్కువ, లేకపోతే కోపం ఎక్కువ, ఇంకొక నాకు దుర్బుద్ధులు ఉంటాయి. అవును. నేను పెళ్లి చేసుకున్నా, ఒక బిడ్డనో కొడుకునో కన్నా, వాడు అమాయకుడు, వాడికి అన్యం పుణ్యం తెలియదు. సరే నేను చేసిన తప్పులు నా బిడ్డ చేయొద్దు, నా కొడుకు చేయొద్దు అని చెప్పేసి వాళ్ళని మంచిగా పెంచిన నేను. వాళ్ళు బడికి పోయారు, సత్ప్రవర్తన నేర్చుకున్నారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు వాళ్ళు కూడా పాపులే అవుతారా? నా చెడ్డతనం వల్ల వాళ్ళకు కూడా చెడు అంటుతుందా? మీరు చేసిన చెడు వాళ్ళకి అంటదు, కానీ మీలో నుండి వచ్చాడు కాబట్టి ఆ చెడు చేసే ఆ లక్షణం అన్నది సంక్రమిస్తుంది. ఇప్పుడు నేను ఏమన్నా మర్డర్ చేశాను, ఆ మర్డర్ తాలూకు పాపం అన్నది నా బిడ్డ మీద పడదు. కానీ ఆ మర్డర్ చేసే లక్షణం ఏదైతే ఉందో, ఆ కోపపడ్డము, చంపేంత స్వభావం, ఇది నా బిడ్డకు వస్తుంది, సంక్రమిస్తుంది. ఏది ఆ లక్షణం సంక్రమిస్తుంది, ఆ పాప స్వభావం సంక్రమిస్తుంది. కానీ నేను చేసిన మర్డర్ అన్నది వాడి మీదకి రాదు. అంటే పాపం అన్నది వారసత్వం. పాపం అన్నది వారసత్వం. అయితే నేను మర్డర్ చేశాను కదా, వాడు మర్డర్ చేయకపోవచ్చు, మోసం చేయొచ్చు. ఒకళ్ళు చేయకపోతే చేయొచ్చు, బట్ చేస్తాడు అని గ్యారెంటీ లేదు కదా. ఖచ్చితంగా పాపం చేస్తాడు. అయితే ఆ పాపం రూపం మారచ్చు అని చెప్తున్నాను నేను. ఖచ్చితంగా చేస్తాడా? 100% చేస్తాడు. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే, ఇప్పుడు నేను మీకు చాలా క్లియర్ గా చెప్పాను. నేను ఏమంటున్నా, నేను చెప్పిన అర్థం చేసుకోండి. మన తెలుగులో సామెత ఉంది, చింత చెట్టుకు మల్లెపూలు పోయేవని. చింత చెట్టుకు మల్లెపూలు పోస్తాయా? పోయేవు. మరి పాపికి పుట్టిన వాడు పాపం చేయకపోతే ఇంకేం చేస్తాడు? కానీ సామెతలన్నీ నిజమే అంటారా? సామెతలన్నీ నిజమే అంటారా? సామెతలు 100 గుట్టించవచ్చు. ఒకటి ఇప్పుడు 2 సామెతలు ఉంటాయి. నిదానమే ప్రధానం అని ఉంటది, ఆలస్యం అమృతం విషం అని ఉంటది. సందర్భాన్ని బట్టి తీసుకుంటాము. బట్ మీరు చెప్పింది కూడా మరి సందర్భాన్ని బట్టి తీసుకోవాలి, కానీ ఎవ్రీ టైం సందర్భాన్ని బట్టి తీసుకోండి. చింత చెట్టుకు మల్లెపూలు పోస్తాయని ఏ సందర్భంలో నిరూపించడం చూద్దాం. చింత చెట్టుకు మల్లెపూలు పూయవు, సందర్భం ఉండదు ఇక్కడ. చింత చెట్టుకు మల్లెపూలు నేను ఇంకో సామెత రెడీ చేస్తా, చేయండి. కానీ మల్లె చెట్టుకు మల్లెపూలే పూస్తే అని అంట. అవును, మల్లె చెట్టు వాడిపోయింది అనుకో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మల్లె చెట్టు వాడిపోయింది, ఎండకో దానికో దీనికో వాడిపోయింది. దానికి ఇప్పుడు మంచిగా నీళ్లు పూసిన, మంచిగా నీళ్లు పూసి నీడ వచ్చేటట్టు చేసిన. ఇప్పుడు మళ్ళా కొత్తగా చిగురించే పువ్వులు మంచిగా చిగురిస్తాయా లేదా? చిగురిస్తాయి. మరి ఇది అంతే అనుకోవచ్చు కదా, ఇది అంతే అనుకోవచ్చు కదా. వాళ్ళ తల్లిదండ్రులు పాపలు అయి ఉండొచ్చు, కానీ పుట్టిన పిల్లలు సత్ప్రవర్తనతో మంచిగా ఎదుగుతారు, బతుకుతారు, ఎక్కడ పాపం చేయకుండా సర్వైవ్ అవుతారు అనుకోవచ్చు కదా. ఒకటి మీరు అన్నదానికే నేను చెప్తున్నాను, మల్లె చెట్టుకి నీళ్లు పోస్తే మల్లె చెట్టు పెరగచ్చు, కానీ చింతపూలు పోయేదు, రోజా పూలు పోయేదు, మల్లెపూలే పోస్తుంది. వాడిపోయిన మల్లె చెట్టుకు మంచి పూలు పూసే అవకాశం ఉంటదని నేను అంటున్నా, దాన్ని డైవర్ట్ చేయకండి. నేను దాన్ని అంటున్నాను. మల్లె చెట్టుకు మీరు నీళ్లు పోస్తే అది పెరిగితే మరలా దానికి మల్లెపూలే పోయాలి. ఇక్కడ దానికి రోజా పూలు వస్తేనో లేకపోతే ఇక్కడ పూలు వస్తేనో నేనేమంటున్నా, ఇప్పుడు చెప్తున్నా లేదు, మీరు ఏం మనుషులే ఇక్కడ మ్యాటరు. మీరు చెప్పే